గమనించండి, ఈరోజు మనము కూడా ఒక్కొక్కసారి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఏ మార్గానికి వెళ్ళాలో, ఎటు మనకి మార్గాన్ని చూపిస్తుందో తెలియని పరిస్థితుల్లో కూడా మనం ఉంటున్నాం. కన్నీరు కారుస్తూ నాకు ఎవరు చూపిస్తారు దారి, నన్ను ఎవరు తీసుకువెళ్తారు దారి, ఇలాగ మనుషుల మాటలు మనం వింటే వాడు అటు వెళ్ళమంటాడు, ఇటు వెళ్ళమంటాడు. కొన్ని మాటలు మనకి గుర్తుంటాయి, కొన్ని మాటలు మనకు గుర్తు లేకుండా పోతాయి. వాడు తప్పుడు మార్గాల్లో కూడా మనల్ని నడిపించండి. కానీ గమనించండి, ఇప్పుడైతే మనము దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు కూడా మనకి చెప్తున్న మాట అదేనండి. దేవుడు మనకి తోడుగా ఉంటున్నప్పుడు మనకెందుకు భయం? మోషే ఇలాగే భయపడుతున్నాడు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, వెనక వాళ్ళని ఎలా నడిపించాలి, ఏ మార్గాల్లో నడిపించాలన్నప్పుడు అని ఇలాగే టెన్షన్ పడుతున్నప్పుడు దేవుడు చెప్తున్న సమాధానం ఇది. ఎందుకు భయపడతాడు? నా సన్నిధి నీకు తోడుగా ఉంది కాక. ఆమేన్ చెప్పు. ఈ రాత్రి ప్రభు కూడా చెప్తున్నాడండి, ఆయన సన్నిధి మన మీద ఉన్నప్పుడు మనకెందుకు భయం, మనకెందుకు దప్పిక, మనకెందుకు ఇబ్బంది, మన ఎందుకు భయపడుతున్నప్పుడు ఏమైనా సరే ఈ రాత్రి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన సన్నిధి మన మీద ఉండను కాక. హల్లెలూయా.